సాధారణంగా చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు తెలతెలవారుతూ ఉండగానే రోడ్డు మీద టీ కొట్లు తెరుచుకుంటాయి. పొగలు కక్కుతూ వేడి వేడి టీ మరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే పొలం పనులకో ఇంకా వేరే ఏవైనా పనులకు వెళ్లేవాళ్లు అలా ఓ వేడి వేడి టీ తాగేసి వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం టీకి బదులు డైరెక్టుగా 90 వేసేస్తున్నారు. పొద్దున్నే ముఖం కూడా కడుక్కుంటున్నారో లేక పాచి నూడుతుని వచ్చేస్తున్నారో కానీ ఉదయాన్నే ఉషోదయ సూరాపానాన్ని హెంచక్కా సేవించేస్తున్నారు. అదిలా సాధ్యం? వైన్స్ తెరుచుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా అనుకుంటున్నారేమో. తెల్లవారుజామునే టీ దుకాణాలు తెరుచుకున్నట్లే మద్యం అమ్మకాలు కూడా షురూ అవుతున్నాయట. మరి ఇదంతా ఎక్కడో కాదు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట పట్టణంలోనే తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయట. అలానే పొద్దున్నే వైన్స్ దుకాణమేమీ తెరవట్లేదండోయ్. తెలివిగా వైన్స్ వెనకాలే పర్మిట్ రూమ్లలో సంచీల కొద్దీ సీసాలు పెట్టుకుని సప్లై చేసేస్తున్నారు. దుకాణాలు తెరిచేదాకా ఎందుకు ఆగడు? గోనె సంచుల్లో పెట్టి దర్జాగా అమ్ముకోవచ్చుగా అన్నట్లుగా వాళ్లు మందు అమ్మేస్తుంటే ఇటు మందుబాబులు కూడా ఎంచక్కా టీకి బదులు డైరెక్ట్ గా 90 వేసేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ వైన్స్ దగ్గరే ఈ దృశ్యం కనిపించింది. మద్యం దుకాణానికి తాళం వేసే ఉంది. కానీ అక్కడ మాత్రం కాస్త జనాల అలికిడి కనిపించింది. ఏంటా అని కాస్త నిశితంగా పరిశీలిస్తే పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో మందుబాబుల సందడి కనిపించింది. వాళ్లకు మందు ఎక్కడదా అని ఆరా తీస్తే అక్కడే సంచుల నిండా మద్యం సీసాలు విక్రయానికి సిద్ధంగా దర్శనమిస్తాయి. ఇంత పొద్దున్నే మొదలు పెట్టడానికి కారణమేంటి అని ఆలోచిస్తే రూల్స్ ప్రకారం షాపులు తెరిచేందుకు ఎలాగో కాస్త సమయం పడుతుంది. మరి అప్పటి వరకు మందుబాబులు ఇబ్బందులు పడుతూ ఉంటారుగా. మందు ప్రియుల సౌలభ్యం కోసం పొద్దున్నే ఈ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. ఇదేదో ఈ ఒక్కరోజే అనుకుంటే పొరపాటే. మద్యపాన ప్రియులు అక్కడే కొని అక్కడే కూర్చొని హాయిగా మందు కొడుతున్న దృశ్యాలు రోజు కనిపిస్తున్నాయంట. దీనిపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ ఉషోదయ సూరాపానానికి సంబంధించిన దందాపై కన్నెత్తి చూడకపోవడంపై స్థానికుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా రాజంపేటలో మందుబాబుల మార్నింగ్ సిట్టింగ్ దందా ఆగాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.